క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి శ్రీ సభ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మనందరి తల్లులు మానవులకు జన్మనిస్తే మరియమాత సాక్షాత్తు దేవునికే జన్మనిచ్చిందని, ఆమె మాతృత్వము దివ్య మాతృత్వమని, దేవునికే మరియమాత జన్మనిచ్చింది కాబట్టి దేవుని తల్లిగా శ్లాఘించబడుతుందని తల్లి శ్రీ సభ మనకి ఈ పండుగ ద్వారా తెలియచేస్తూ ఉంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు, లోకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని సువిశేషంగా మనం ఆలకించాం. దేవుడు మానవుణ్ణి రక్షించాలి అనుకున్నప్పుడు తాను అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలును వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు సీనాయి పర్వతం వద్ద వారితో ఒడంబడిక చేసుకోవడం, అటు తరువాత ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి లేవీయ గోత్రాన్ని యాజకులుగా అర్చకులుగా ఎన్నుకోవడం, అహరోను వారసులను ప్రధాన అర్చకులుగా దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అర్చకులు దేవుని తరపున దేవుని స్థానంలో ఉండి దేవుని దీవెనలను సమస్త ప్రజలకు అందించే బాధ్యతను కలిగి ఉన్నారు. దేవునికి ఇటు ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ అటు దేవునికి కైంకర్యం చేస్తూ బలులర్పిస్తూ ప్రజలు తెచ్చిన కానుకలను స్వీకరిస్తూ దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలను ప్రజలకు అందించేటటువంటి బాధ్యతను కలిగి ఉన్నట్లుగా లేవీయ గోత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుడు మోషేను పిలిచి అహరోను వారసులు యాజక వృత్తిని నెరవేరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలను ఈ విధంగా దీవించాలి అంటూ ఏ విధంగా ప్రజలకు దేవుని దీవెనలు అందించాలో తెలియచేయడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు మానవుణ్ణి రక్షించాలి, దీవించాలి, మానవుణ్ణి తన రక్షణానుగ్రహాలతో నింపి తన బిడ్డగా మార్చుకోవాలి, పరలోక రాజ్యానికి అతన్ని వారసుడిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు మానవునికి వాగ్దానం చేసినటువంటి ఆ రక్షణానుగ్రహాలను అందించడాన్ని పవిత్ర గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనం మొదటి పట్టణంలో యాజకులు ప్రజలను దీవించేటప్పుడు ఏ విధమైనటువంటి దీవెనలు పలకాలో మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు. అయితే ఇవి మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి దీవెనలు కాదు. ఈ దీవెనలు నిజంగా యాజకులు ప్రజలపై ఉచ్చరించినప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా ఆ దీవెనలతో నింపుతాడు అని దాని భావం. అయితే ఈ దీవెనలన్నీ కూడా పరిపూర్ణంగా మానవాళికి అంది వచ్చింది ఎప్పుడంటే నూతన నిబంధనలో దేవుడు మరియమాతను మానవ రక్షణ కార్యములో ఒక గొప్ప పాత్రధారిణిగా ఎన్నుకున్నప్పుడు, ఆమె ద్వారా సాక్షాత్తు దైవ కుమారుడు ఆ మెస్సయ్య జన్మించినప్పుడు, ఆ మెస్సయ్య ద్వారా దేవుడు మానవాళిని పాపము నుండి మరణం నుండి కడిగి వారిని తన బిడ్డలుగాను తన కుమారుడైన యేసుక్రీస్తునకు సహోదరులుగాను పరలోక రాజ్యానికి వారసులుగాను మార్చుకున్నప్పుడు ఈ దీవెనలు పరిపూర్ణంగా నెరవేరినట్లు మనం నూతన నిబంధనలో చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మానవాళికి తన రక్షణానుగ్రహాలు అందించాలి అనుకున్నప్పుడు మరియమాతను ప్రత్యేక విధంగా ఎన్నుకొని ఆ మాతను జన్మపాప రహితోద్భవిగా రూపొందించుకొని ఎలాంటి పాప కళంకము లేకుండా ఆ తల్లి ఈ లోకంలో జన్మించేలా చేశాడు. ఈ విషయాన్ని గబ్రియేలు దూత మరియ తల్లికి మంగళవార్త చెప్పడానికి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు.
దేవుని అనుగ్రహాలతో నింపబడిన దానా అంటూ మరియ తల్లిని పిలిచాడు. అనగా దేవుని యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశించింది. నీవు దేవునికి ఎంతో ప్రియమైన దానవు. దేవుని యొక్క అనుగ్రహాలను, దీవెనలను నిండుగా పొందుకున్న దానవు. నీవు దేవునికి అత్యంత ఇష్టురాలవు. దేవుని స్నేహంలో స్థిరపడిన దేవుని ప్రియమైన స్నేహితురాలివి అని ఆ దేవదూత మరియ తల్లితో పలికింది. మానవ మాతృరాలైన మరియ తల్లిని ఇంత మహోన్నతమైన స్థితికి దేవుడే చేర్చాడు. దేవుడు మరియమాతను అంత మహోన్నతమైన స్థితికి లేవనెత్తడం ఒక మరియ తల్లికి మాత్రమే దొరికిన గౌరవం కాదు. సకల మానవాళికి ఈ అదృష్టాన్ని దేవుడు ఉచితంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. సకల మానవాళిని అంతటి మహోన్నతమైన స్థితికి ఉచితంగా దేవుడే లేవనెత్తడానికి నిర్ణయించుకున్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి ఆ తల్లి ద్వారా ఈ లోకానికి పంపించాడు. అందుకే ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, సాక్షాత్తు దేవుని కుమారుడికే నీవు జన్మనివ్వబోతూ ఉన్నావు, దేవుడే నీ రక్తమాంసాలను పంచుకొని మానవ రూపంలో మానవుల మధ్య జీవించడానికి వస్తూ ఉన్నాడు అని ఆ గబ్రియేలుడు మరియ తల్లికి మంగళవార్తను తెలియచేశాడు. అనగా మరియ తల్లి ఎంతటి ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడిందంటే సాక్షాత్తు దేవునికే తల్లి అయ్యేటటువంటి గొప్ప స్థితికి మరియమాత లేవనెత్తబడింది. అందుకే అనాది నుండి మన తల్లి అయినటువంటి శ్రీసభ మరియమాతను దేవుని తల్లిగా శ్లాఘిస్తూ ఉంది. ఎఫెసు నగరంలో జరిగిన ఆ మహా కౌన్సిల్ సభలో మరియమాతను థెయాటికోస్ అని, దేవుని తల్లి అని చెప్పి వాళ్ళు శ్లాఘించడం, అనాది నుండి కూడా తల్లి శ్రీసభ మరియ తల్లిని దేవుని తల్లిగా వందించడం మనం చూస్తూనే ఉన్నాం. మరియమాత పరిపూర్ణమైన మానవ మాతృడిగా జన్మించిన ఆ మెస్సయ్యకు, ఆ దేవునికి తల్లి అయ్యింది. ఒక ప్రక్క దైవ స్వభావము, మానవ స్వభావము రెండు మన ఊహలకు అతీతమైన రీతిలో యేసుక్రీస్తులో సమ్మిళితమై ఉన్నాయి. కాబట్టి మరియమాత మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించిన ఆ దేవునికే తల్లి అయ్యింది. కాబట్టి మరియ తల్లిని మనము దేవుని తల్లి అని శ్లాఘిస్తూ ఉన్నాం. అంతే రీతిలో ఆ మరియ తల్లి మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించబడింది. యేసుక్రీస్తు యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనంలో తాను సిలువపై వేలాడుతూ తన చివరి క్షణాలలో మరియ తల్లిని మనందరికీ తల్లిగా ప్రసాదిస్తూ ఇదిగో నీ కుమారుడు అంటూ మనల్ని అందరినీ ఆ తల్లికి బిడ్డలుగా ప్రసాదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తునకు మరియ తల్లి జన్మనివ్వడం ద్వారా, ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండడం ద్వారా, దేవుని కుమారుల్లో యేసుక్రీస్తు జ్యేష్ఠుడై ఉండడం ద్వారా, యేసుక్రీస్తు తన రక్షణానుగ్రహాలను మనందరికీ ప్రసాదించి మనల్నందరినీ దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా మార్చడం ద్వారా మనమందరము యేసుక్రీస్తునకు ప్రియమైన సహోదరీ సహోదరులుగా మారడం ద్వారా మనము మరియ తల్లికి బిడ్డలమవుతూ ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. మరియ తల్లి తనయుడు యేసుక్రీస్తు, అతడేమో పరలోక తండ్రికి జ్యేష్ఠుడు, మనమేమో యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన ఆ పరలోక తండ్రి బిడ్డలము. కాబట్టి మనము యేసుక్రీస్తునకు సహోదరీ సహోదరులము. ఆ విధంగా మరియ తల్లికి మనమందరము ప్రియమైన బిడ్డలము. అందుకే మరియ తల్లి మనందరి రక్షణార్థం అనునిత్యము తపిస్తూ అనేక దర్శనాలు ఇస్తూ మనల్ని అందరినీ తన కుమారుని వద్దకు నడిపిస్తూనే ఉంది. ఈ కార్యంలో నేటికి ఆ తల్లి తలమునకలై ఉంది. మన రక్షణను పరిపూర్ణంగా కోరుకొని మరియ తల్లి నేటికి కూడా తన ప్రయత్నాలు కొనసాగించడాన్ని మనం చరిత్రలో అనేక దర్శనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం.
మనం మత్తయి సువార్తను, లూకా సువార్తను చూచినప్పుడు దేవుడు మానవుడై మానవుల మధ్య జన్మించిన ఆ సన్నివేశాన్ని గమనించినప్పుడు దేవుని దూత గొల్లలకు దర్శనమిచ్చి, నేడు దావీదు నగరములో మీకు ఒక శిశువు జన్మించాడు, ఆయనే క్రీస్తు ప్రభువు అని సందేశాన్ని అందించినప్పుడు ఈ గొల్లలు ఆ బాలయేసుని, ఆ దేవుడు మానవుడిగా జన్మించిన మనుష్యావతారం ఎత్తిన ఆ దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మరియమాతను, ఆ తరువాత యోసేపును, ఆ తరువాత ఆ మానవుడిగా జన్మించిన ఆ నిజదైవమైన దివ్య బాలయేసును వాళ్ళు దర్శించుకున్నట్లుగా మనకు తెలియచేశారు. అనగా మానవ రక్షణ చరిత్రలో మరియ తల్లికి ఎంత ప్రాముఖ్యమైన పాత్ర ఉందో, ఆ తరువాత యోసేపుకు ఎంతటి పాత్ర ఉందో, ఆ తరువాత మానవ రక్షణ సాధించినటువంటి ఆ దేవుడు మానవుడైన ఆ దివ్య బాలుడు ఎంతటి పాత్రను పోషిస్తూ ఉన్నాడో లోక మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ సువార్తకారులు మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటి అనంటే, దేవుడు మానవుడై మనుష్యావతారం ఎత్తి మనుషుల మధ్య జీవించిన ఈ దైవ సంకల్పం నెరవేరడంలో మరియమాత, యోసేపులు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారని, వారి ప్రాముఖ్యమైన పాత్రను వారు సక్రమంగా నెరవేర్చడం ద్వారానే దైవ సంకల్పం నెరవేరి మానవ రక్షణ కార్యం సాధ్యమయ్యిందని మనకు సువార్తకారులు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మరియ తల్లి, దీనురాలినైన నన్ను ఆయన లేవనెత్తి ఎన్నో మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు నా యందు చేశాడని మరియ తల్లి దేవుణ్ణి శ్లాఘించింది. తాను పాడిన స్తోత్ర గీతంలో మరియ తల్లి తనను దేవుడు ఎంత గొప్ప స్థితికి చేర్చాడో గుర్తించి ఆ దేవుణ్ణి స్తుతించింది. మనం మరియ తల్లే అంత గొప్ప స్థితికి చేర్చబడింది అని భావిస్తే మనం ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకున్నట్లు కాదు. మరియ తల్లిని దేవుని తల్లిగా దేవుడు ఏర్పరిచి తన రక్షణానుగ్రహాలతో దేవుడు మరియమాతను నింపి మానవ రక్షణను సాధించాడు. తద్వారా ఒక మరియ తల్లే కాదు, దీనులమైన మనల్నందరినీ దేవుడు తన అనుగ్రహాలతో నింపి ఎంతో గొప్ప స్థితికి మనల్ని చేర్చాడు. మరియ తల్లిని స్వయంగా దేవుని తల్లిగా ఉన్నతమైన స్థితికి చేర్చి తద్వారా మరియ తల్లిని సమస్త మానవులకు తల్లిగా, దేవునికి తల్లిగా ఏర్పరిచాడు. కాబట్టి ఈనాడు మనమందరము మన తల్లియు దేవుని తల్లియు అయిన మరియ తల్లి యొక్క గొప్ప పండుగను, ఆమె దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ నాడు మన తల్లి, దేవుని తల్లి అయిన ఆ చల్లని తల్లి తన వేడుదల సహాయంతో తన కుమారుని రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని, మన కుటుంబాలను ఈ పండుగ రోజున దీవించి ఈ రానున్న నూతన సంవత్సరం అంతా కూడా ఆ చల్లని తల్లి తన వేడుదల సహాయంతో తన కుమారుణ్ణి అడిగి మనకు కావలసిన మేలులు అందించి మనల్ని తన కుమారుని రక్షణ బాటలో నడిపించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమెన్.